తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లాలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త హరిబాబు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలో భాగంగా అరెస్ట్ అయిన హరిబాబు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. వైష్ణవి మరణం తర్వాత జరిగిన పరిణామాలు, కేసు తీవ్ర దృష్ట్యా హరిబాబు తీవ్రమైన భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. నిన్నటి నుంచి హరిబాబు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జగిత్యాల ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అయితే అక్కడ కూడా ఆయన వైద్యులకు ఏమాత్రం సహకరించకపోవడంతో ఆసుపత్రి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. హరిబాబు మొండితనం చూస్తుంటే కావాలనే విచారణను జాప్యం చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కేవలం భయం, మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిచారు. తనకు చట్టం నుంచి ఎలాంటి శిక్ష పడుతుందన్న భయం హరిబాబును వెంటాడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నివేదికలు సానుకూలంగా రావడంతో పోలీసులు ఆయనను తిరిగి జగిత్యాల జైలుకు తరలించారు. వైష్ణవి హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్న ఈ సమయంలో హరిబాబు అనారోగ్యం డ్రామానా లేక నిజంగానే భయపడుతున్నాడా అని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని మాదాపూర్లో జరిగిన యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య కేసుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఈ ఎపిసోడ్కు సంబంధించి రోజుకొక విషయం బట్టబయలవుతుంది అనడం కూడా ఇక్కడ అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి కుటుంబ కలహాల నేపథ్యంలో వరకట్నం కావచ్చు, అటు పురుష ఆధిపత్య కావచ్చు, ఇలాంటి ఎన్నో కారణాలు కూడా ఈ హత్య కేసులో మనం స్పృశించవచ్చని కూడా పేర్కొనడంలో సందేహం కూడా లేదు. ప్రత్యేకించి దీనికి సంబంధించి ఇప్పటికే జైల్లో ఉన్న హతుడు, జైల్లో ఉన్న వైష్ణవి భర్త హరిబాబు కూడా తన ప్రాణాలపై ఆశలు ఉన్నట్టుగా తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. ఇప్పటికే ఈ నెల మార్చి 18వ తేదీన వైష్ణవి మర్డర్ అనంతర పరిణామాల నేపథ్యంలో స్వయంగా పోలీస్ స్టేషన్ వచ్చి లొంగిపోయిన హరిబాబును జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితుల్లోనే హరిబాబును జగిత్యాల హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వైష్ణవ బంధువులు కూడా తరలి వచ్చిన నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆసుపత్రిలో మాత్రం తుది శ్వాసలో ఉన్నారని కొన్ని కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హరిబాబు సంబంధించి ఇప్పటికే చనిపోయాడనే కూడా వార్తలు కూడా గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి పోలీసుల తరఫున అధికారికమైన ఒక ప్రకటన వస్తే కానీ ఇదమిద్దంగా ఎలాంటి సమాచారం అయితే ధృవీకరించుకోవడానికి అయితే ఆస్కారం లేదు. ప్రత్యేకించి పూర్తిగా డాక్టర్లకు హరి అసలు సహకరించడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తాను బయటికి వస్తే వైష్ణవి అన్నదమ్ములు ఖచ్చితంగా మర్డర్ చేస్తారనే దృఢమైన అభిప్రాయానికి కూడా హరి రావడంతో చిట్ట చివరిగా చనిపోవాలని ఒక కఠినమైన నిర్ణయానికి కూడా రావడం జరిగింది. దీంతోనే తనకు చికిత్స కూడా అనవసరం, తాను ఖచ్చితంగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నదని క్షణికమైన ఆవేశంలోనే తాను వైష్ణవిని హతమార్చానని కూడా పోలీసుల వద్ద, డాక్టర్ల వద్ద పేర్కొంటున్న హరి తనకు ఎలాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదని, తాను చావడానికి ఏనాడో మానసికంగా సిద్ధం అయ్యానని కూడా స్పష్టం చేయడం కూడా విశేషం. ఇప్పటికే ఆయనకు డీహైడ్రేషన్, అరెస్ట్ అయిన అనంతరం తిండి తిప్పలేని పరిస్థితుల్లో డీహైడ్రేషన్కు హరి గురైనట్టుగా తెలుస్తుంది. ఇది ఒక కథనం. దీనికి సంబంధించి అధికారికమైన సమాచారం అయితే లేదు. కానీ జగిత్యాల జైల్లో నిర్బంధంలో ఉన్న, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హరి మరోవైపు తోటి ఖైదీలు, అక్కడ జైల్లో ఉన్న సహచర ఖైదీలు కూడా హరి విషయాన్ని తెలుసుకొని చావబాదారని, తీవ్రంగా కొట్టిన క్షణంలోనే ఆసుపత్రి పాలయ్యారని కూడా మరో కథనం కూడా వినవస్తుంది. అయితే ఈ దారుణమైన ఎపిసోడ్ నేపథ్యంలో దీనికి సంబంధించి యంత్రాంగం నుంచి కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తున్న వ్యవహారం అని చెప్పవచ్చు. దీనిపై ఈ వైష్ణవి యూట్యూబర్ చాలా చలాకీగా పిన్న వయసులోనే ఉన్న యూట్యూబర్ అని చెప్పవచ్చు. ఆమె సరైన నిర్దేశకత్వం అనేది అవసరం అనే పరిస్థితులు ఇప్పుడు తాజాగా క్షణిక ఆవేశంలో అనర్థాలు సంభవించడం అంటే వైష్ణవి హరి ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. దీనివల్ల మనం
సభ్య సమాజం కూడా ఎన్నో గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అనడం కూడా ఇక్కడ అతిశయోక్తి కాదు.